అవి వర్షాకాలంలో ఎర్రగా వస్తాయని. వర్షాకాలంలో ఏమవుద్ది, ఎర్రగా నీళ్ళు ఎర్రగా ఉంటాయి, అంత బురద నీళ్ళు కదా. మరి అప్పుడు నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి, ఆ బురద పోవాలి అని బిందుతో నీళ్ళు తీసుకెళ్ళి కొండతో నీళ్ళు తెచ్చుకొని ఆ చిల కింద ఇలా అరదీస్తే అదంతా ఇరిగిపోయి ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి వైట్ వాటర్ వచ్చేది. ఆ వాటర్ తాగేవారు అంతే. ఆ చిల కింద ఏం చేస్తుంది తెలుసు మీకు, మనకి ఏం పనికి రాదో అది తీస్తుంది, మన పనికి వచ్చేవని ఉంచుతుంది. అంతేనా? ఈ ఆరోగ్యం తెలుసు, మన పనికి వచ్చేది పీకేసి పనికి రానికి వెళ్ళిపోయింది తెలుసు. అదే మన తల్లితో పెట్టాం కదా, మనం కనిపెట్టింది కదా. అదే ఫస్ట్ మనం చేసుకున్నది పటికతో చేసుకున్నాం, 2 ఎండుపు గింజలు చేసుకున్నాం. ఈ 2 వాటర్ ప్యూరిఫికేషన్. ఇంకా లేదంటే ఒక్కొక్కసారి బాయిల్, చిన్న బాయిల్ అడుగు నీళ్ళు మరగబెట్టి నీళ్ళు కాచి నీళ్ళు తాగడం అంటే అర్థం తెలుసా మీకు? కాచి నీళ్ళు చక్కగా కుండతో నీళ్ళు పెట్టి గిన్నెతో నీళ్ళు పెట్టుకొని వేడి చేస్తే లోపల చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఆ టెంపరేచర్ చాలు. ఆ టెంపరేచర్లో మనకు పనికిరాని బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది, మన పనికి వచ్చే మినరల్స్ అన్నీ ఉంటాయి. బాగా మరగబెట్టామనుకోండి, మినరల్స్ అన్నీ కిందకో పైకో పోతాయి. అది తాగకూడదు. ఫస్ట్ మన ఇమ్యూనిటీ పోయేది వాటరే, మనం తాగుతుంది విషం. మనకి సుఖపడడం నేర్పింది. చెప్తాం కదా వాళ్ళు ఎలా ఇరికిస్తారంటే చక్కగా ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉండి మనం పొద్దున్నే బండి తీసుకెళ్ళి తెచ్చుకునేవాళ్ళం, అవునా కదా. ఇప్పుడు వీధికి వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో తగిలించేస్తాం కదా, ఆరో మిషన్ ఒకటి, ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది, దాంట్లో నీళ్ళు వస్తుంది, తాగేస్తాం. అదే సుఖం అన్నమాట. మనకు వంట ఇల్లు ఉండేది పూర్వం చక్కగా. మనం ఉండే ఇల్లు వేరు, వంట ఇల్లు వేరు. ఎప్పుడు కూడా వంటిల్లు సపరేట్, ఎందుకంటే అది హైజీనిక్. వంటిల్లు హైజీనిక్గా ఉండాలి. హైజీనిక్ అంటే అర్థం ఏంటున్నారు, పేడతో అలగడం, రాత్రి సామాన్లు రాత్రే కడిగేయడం, అంటే పాసిగిళ్ళు పొద్దున్నదాకా ఉంచకుండా ఉండడం. ఎందుకు ఉంచకుండా కాదు, బ్యాక్టీరియా ఫామ్ అవుద్దని. అది హైజీనిక్. శుభ్రంగా పొయ్యిలో బూడితో కడగడం, ఇవన్నీ హైజీనిక్ అప్పటిది. ఇప్పుడు హైజీనిక్ ఏంటండి, డిష్ వాష్లు, బిమ్ము అన్నీ వేస్తాం, మనం వెన్ను ఇరిగిపోద్ది. వదులుతుంది అది. ఎన్ని నీళ్ళు అయితే వదులుతుంది, ఏం వదలదు. మీరు శుభ్రంగా ఎంత కడగండి, 20 లీటర్లతో కడగండి, కడిగి ప్లేట్ అందులో పెట్టండి, తెచ్చి ఇలా చూడండి, చక్కగా ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. వెళ్ళిపోద్ది కదా. మరి క్యాన్సర్ ఎందుకు వస్తాయి, నీకు ఎందుకు? సపరేట్ అండి. ఇప్పుడు వంటిల్లు చిన్నదో పెద్దదో ఒక తాటాకి వేసుకున్న వంటిల్లు పక్కనే ఉండేది, ఎప్పుడు కలిసి ఉండేది కాదు. ఆ వంటిల్లు సాయంత్రమే అన్నీ 6 గంటలకు భోజనం అయిపోయేది. అప్పట్లో 8 గంటలకల్లా దుకాణం బంద్, ఎవరిని వస్తే ఏం లేదు, మధ్యకిచ్చి పడుకోబెట్టేవారు. ఇప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చి భోజనం పెడతాం మనం, అర్ధరాత్రి కూడా పెట్టగలం. అలా కాదు, ఎందుకంటే సాయంత్రానికల్లా అన్నీ క్లోజ్ చేసేసి అలికేసుకుని నైటే అలికేసి ముగ్గులు పెట్టేసుకుని చక్కగా పడుకున్నారు. మళ్ళీ అక్కడ వండేటప్పుడు వాళ్ళకు వస్త్రం బట్టలు ఉండేవి అక్కడ, అవి కట్టుకుని చేసేవారు అనమాట. అవి పొద్దున్నే మళ్ళీ అవి తడిపేసి ఆరేసి మళ్ళీ కొత్తవి కట్టుకుని ఆ వస్త్రాలతో వంట చేసేవారు. అలాగే ఆగ్నేయ మూలే వంటగది ఉండాలని పెట్టారు అంటే ఈస్ట్ వైపు కదా, పొద్దున్న సన్లైట్ పడుతుంది. సన్లైట్ వంట మీద పడితేనే మనకి ఆ ప్రాపర్టీస్ వస్తాయి, అది ఔషధంగా మారుతుంది, జబ్బులు రాకుండా చేస్తుంది అనమాట. ఆ సన్లైట్ రావాలి వంటింట్లోకి, అది పెద్ద ప్రాసెస్, అది పెద్ద మెడికల్ థాట్, అది సైన్స్. అలా ఆ వంటిల్లు అయిపోయింది కదా, అక్కడ చేసుకుని తినేసి అయిపోయి మళ్ళీ మధ్యాహ్నానికి ఎంత రెడీ చేసుకుని ఏదైనా రాత్రికల్లా క్లోజ్, అన్నీ కడిగేసి బోర్లింగ్ చేసి అలికేసి పెట్టుకొచ్చారు. అదేమైంది, కాస్త వంట గది అయింది, వంటిల్లు పోయి వంట గది అయింది. మనం అందరం ఒక చోటుకి వెళ్ళిపోయాం, గుంపుగాని ఇరుకైపోయాం. ఏం చేస్తాం, అందులోనే ఒక వంటగది. సో ఆ వంటగది కాస్త ఇప్పుడు వంటగది వీకెండ్లో తెరుస్తున్నాం వంటగది మనం. మిగతా రోజుల్లో స్విగ్గీ జొమాటోలే కదా. వీకెండ్ కుకింగ్ అని పెట్టుకుంటున్నాను. అందరూ 10 మంది కలిసి ఆదివారం వండుకుంటారట. అంతేనా, కర్రీ పాయింట్లు వచ్చిన తర్వాత మనకి అన్నీ వంటగది నెమ్మదిగా కూరలు వండడం మానేసాం. కర్రీ పాయింట్లు వచ్చాక అన్నం వండుకున్నాం, ఇంకా అన్నీ వచ్చాక ఇంకా అన్నం కూడా వండట్లేదు. వారం కాసారి వండుతాం. కొంతమంది అయితే వారం సరిపడా వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజుకోటి మళ్ళీ వేడి చేసి తినేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనండి. ఆఖరికి ఏమైంది, ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు వచ్చిన తర్వాత ఇక వంటగది కూడా అసలు వంటగదికి వెళ్ళలేదు మనం. రేపు పొద్దున ఏంటంటే ఇళ్ళల్లో వంటగది ఉండక్కర్లేదు మనకి, మాకు వంటగది అక్కర్లేదు, ప్లేస్ వేస్ట్ అక్కర్లేదు, అయిపోయింది, అన్నీ తెప్పించేసుకుంటాం.
అయిపోతుంది. ఇలాగే ఉంటే ప్రమాదం చెప్పమంటారా ఏం జరుగుద్దో మన నెక్స్ట్ పిల్లలకి? రేపొద్దున్న ఎవరికైతే వంటగది ఉందో, ఎవరింట్లో అయితే వంటగది ఉందో వాడు రిచ్ పీపుల్ అండి. ఒక కోటీశ్వరుడు వంటగది పెట్టుకోగలడు. ఎలా తెలుసా? ఇప్పుడు పూర్వం మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనకి సిద్ధాంత గారు వచ్చి చెప్పేవారు, మనం కట్టేసుకునే వాళ్ళం. లేదా మనకు తెలిసి మనం కట్టేసుకునే వాళ్ళం. రౌండ్గా కట్టుకుంటే వాస్తు అక్కలని కట్టేసుకునే వాళ్ళం. అందులో ఏం కావాలో పెట్టేసుకునే వాళ్ళం. తర్వాత మనకి అప్రూవల్స్ వచ్చాయి, ప్లాన్ అప్రూవల్స్, అంతేనండి. మున్సిపల్లో పంచాయతీ ఎవరో మనం ఇచ్చిన ప్లాన్ అప్రూవల్ చేస్తారు. అందులో మనం వంటగది, మాస్టర్ బెడ్రూము, స్తోమతం బట్టి ఎన్ని కావాలో అన్ని గదులు ఇస్తాం, వాళ్ళు అప్రూవల్ చేస్తున్నారు. రేపు పొద్దున్న మనం మాస్టర్ ప్లాన్ తీసుకెళ్ళి ఇది వంటగది అని చేసుకోండి, అక్కడ ఇంటూ పెడతాడనమాట. ఎందుకు పెడతాడు? నీ వంటగది పెట్టుకోవాలంటే మీకు ఎన్ని నామ్స్ ఉంటాయో తెలుసా అండి? దాని బదులు మనం పెద్ద మందుల కంపెనీ పెట్టేయచ్చు అనమాట. ఇంట్లో వంటగది పెట్టి కన్నా ఒక మందుల కంపెనీ పెట్టగలుగుతాం, అన్ని నామ్స్ వస్తాయి. ఇది వాస్తవం. ఏం చెప్తా తెలుసా? నీ ఇంట్లో నీకు వంటగది ఉండాలంటే నువ్వు ఒక చెఫ్, ప్రొఫెషనల్ చెఫ్, క్వాలిఫైడ్ చెఫ్ ఒకటి ఉండాలి, ఒక డైటీషియన్ ఉండాలి, ఒక న్యూట్రిషన్ ఉండాలి. వీళ్ళ ముగ్గురు నీ దగ్గర పనిచేస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ రాసి వాళ్ళ దగ్గర పట్టుకురా, కాగితాలు పెట్టు, వాళ్ళని సబ్మిట్ చేయి. ఒక మెడికల్ ఫార్మసిస్ట్ ఎలా ఉండాలి, అలా వాళ్ళ ముగ్గురు ఉంటే మీకు వంటగది పర్మిషన్ ఇస్తారు. అదేంటండి, వంటగది పర్మిషన్ ఇచ్చాడు, అమ్మయ్య బాగానే ఉంది. ఇక వంట వండుకోవాలంటే గుత్తంకాయ కూర వండుతాను తప్పదు. ఇంట్లో వర్మగారు చెప్పారు పొయ్యి పెట్టుకుందాం, శర్మగారు ఏదో అన్నారు మట్టి పొయ్యి కట్టుకుందాం అనుకుంటే అవదాం, జాంతానయ్యి. ఆ వంటగదికి కొన్ని నామ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్, ఓవెను, ఇలా కొన్ని ఇస్తాడు. ఆ ప్రొవిజన్స్ అవే పెట్టుకోవాలి మీరు. అదేంటండి, అది తప్ప ఏం పెడతానన్నా సమస్య లేదు, క్యాన్సిల్ చేస్తాడు, వచ్చి సీల్ వేస్తాడు, లేదా లోపలేస్తారు. కేసులు ఉంటాయి, మీకు కంగారు పడకుండా. దేశద్రోహంలాగా కేసులు వేస్తారు, మీకు కంగారు పడకుండా, అలా ఉంటుంది వంటగది. సో అందరూ అయింది, ఈ వంటగది వచ్చింది, అటు చెప్పినట్టు నామ్స్ అన్నీ పెట్టుకున్నాం, బాగుంది. పొద్దున్నే మనం ఇవాళ నాకు వంకాయ కూర కావాలంటే వాడు వచ్చి ఇలా ఎలా అంటాడు, చెఫ్. ఏంటంటే నాకు డాక్టర్ గారు చెప్పలేదు అంటాడు. ఆ న్యూట్రిషన్ డైటీషను వీడికి ఏం చేయాలి, ఒక బెస్ట్ ఉంటుంది, అందులో ఏళ్ళు ఎడతాడు. ఎడితే వాడికి ఏమేమి ఉన్నాయో పారామీటర్స్ అన్నీ వస్తాయన్నమాట. ఏం డిఫిషియన్సీ ఉన్నాయో, ఈరోజు ఏమి ఉండాలో ఆ డైటీషియన్, న్యూట్రిషన్ చార్ట్ రాస్తారన్నమాట. వీడికి ఈరోజు ఇంత కాల్షియం ఉండాలి, ఇంత మినరల్స్ ఉండాలి, ఇంత ప్రోటీన్ ఉండాలని రాస్తారు. ఆడేం చేస్తాడు, చెఫ్కి ఇస్తారు. అక్కడ అది చెఫ్కి వస్తే అప్పుడు చెఫ్ రెడీ చేస్తాడు అండి. అక్కడ కూరగాయలు ఏమి ఉండవు, అన్నీ రెడీమేడ్ అన్నీ వస్తాయన్నమాట. ఆ మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పౌడర్ రూపంలోని గ్రాన్యూల్స్ రూపంలో వస్తాయన్నమాట. అవి వేసి ఇళ్ళలో తిప్పి ఒక గ్లాస్ పెట్టుకొచ్చిస్తాడు, తాగుపో అని. నవరంధ్రాలు మూసుకుని తాగాలి మనం. ఇది వాస్తవం, మనం చూస్తాం కళ్ళ ముందు. ఈ సిచ్యువేషన్ చెప్తే అనుకుంటారు పలానా రోజు ఎవరో చెప్పారు ఇలాగా అని, మీరు మన కళ్ళ ముందు మనం చూస్తాం.